తర్వాత బళ్ళారి వెళ్ళి బీటెక్ పూర్తి చేశారు. దాని తర్వాత ఆయన హైదరాబాద్కు వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే అతనికి చిన్నతనం నుండే సినిమా మీద మక్కువ ఉండడంతో పగలంతా ఉద్యోగం చేసి రాత్రిపూట తనకు తోచిన కథలను డైలాగులతో సహా రాసుకునేవారు. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కొరటాల శివకు బావవరుస అవుతాడు. వారిది దగ్గర బంధుత్వం. అతను కథల చర్చలో కూర్చున్నప్పుడు అతని ప్రతిభను పోసాని గుర్తించారు. అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉందని తెలుసుకొని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. దాంతో కొరటాల పోసాని వద్ద ఒక 4 ఏళ్లు రచనా విభాగంలో పనిచేశాడు. అలా చేస్తున్న సమయంలో విబిఎన్ రవి గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని తీస్తూ దానికి కొరటాల శివతో సంభాషణలు రాయించారు. దాని తర్వాత 2005లో భద్రా సినిమాకు కథను అందించారు. మున్నా సినిమాకు కూడా రవి దగ్గర సహాయ రచయితగా పనిచేశాడు. అనంతరం ఒక్కడున్నాడు సినిమాకు సంభాషణలు రాశాడు. తదుపరి ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాకు కూడా రచయితగా వ్యవహరించారు. 2002 నుండి 2011 వరకు అనేక సినిమాలకు రచయితగా కొరటాల శివ పనిచేశారు. గత అనుభవంతో కథను ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి స్క్రీన్ ప్లే సంభాషణలు రాసుకోవాలి అనే దాని మీద ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాడు. తానే స్వయంగా ఒక కథను రాసుకొని దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. అందులో భాగంగా మిర్చి కథను రాసుకున్నాడు. ప్రభాస్ను స్వయంగా కలిసే అవకాశం లేకపోవడంతో ప్రభాస్కు సన్నిహితుడైన ఒక మిత్రుని ద్వారా ప్రభాస్కు ఈ కథను వినిపించాడు. ఈ కథ ప్రభాస్కు బాగా నచ్చడంతో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. చకచక అన్ని కార్యక్రమాలు జరిగాయి. తొలి సినిమా కావడంతో ఎంతో శ్రద్ధగా సినిమాను తెరకెక్కించాడు శివ. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందించిందో తెలిసిందే. మిర్చి సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించడంతో కొరటాల శివ పేరు సినిమా పరిశ్రమలో మారుమోగింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా గొప్ప విజయాన్ని కైవసం చేసుకుంది. దాంతో వెంటనే మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేయాల్సి వచ్చింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. 4 బంపర్ హిట్లో దూసుకుపోతున్న శివ చిరంజీవితో ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తీవ్ర నిరాశపరిచింది. అనంతరం జూనియర్ ఎన్టీఆర్తో దేవరా సినిమా చేశాడు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. దేవరా సినిమా తర్వాత ప్రస్తుతం బాలకృష్ణ 112వ సినిమా చేసే పనిలో ఉన్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇటీవల వెల్లడించారు. దేవరా సినిమాను నిర్మించిన మిక్కిలినేని సుధాకర్ తమ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తీస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ముచ్చటగా 3వసారి దేవరా 2 సినిమా తీస్తున్నట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి. కొరటాల శివ వ్యక్తిగత విషయానికి వస్తే ఉన్నత చదువులు చదువుకున్న అరవింద అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో ఇదండి ఇవాళ బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మహామ్యాక్స్.